అందరికీ నమస్తే. మళ్ళీ ఒక రాష్ట్ర ఖజానాకు సంబంధించింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది అని జనవరి ఎండింగ్ వరకు, మనకు మార్చి నుంచి జనవరి వరకు, మళ్ళీ మార్చి వరకు కదా ఫైనాన్షియల్ ఇయర్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందని కాగ్ కంట్రోలర్ అండ్ జనరల్ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా కాగ్ రిపోర్టే ఫైనల్. వీళ్ళు మస్తు నిజాలు చెప్పినా అబద్ధాలు చెప్పినా కాగ్ రిపోర్ట్లో వచ్చిందే నిజం. వీళ్ళు చెప్పే 1,00,000 అబద్ధాలు ఉంటాయి, ఆ అబద్ధాలను కూడా చూపిస్తాను నేను. ప్లస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది. అప్పట్లో రేవంత్ రెడ్డి మాట అన్నాడు, ఇక్కడ లంక బిందెలు ఉన్నాయనుకొని వస్తే ఖాళీ బిందెలు దర్శనం ఇచ్చినాయని. నాకు తెలిసి ఈ కాగ్ రిపోర్ట్ను చూసిన తర్వాత ఖాళీ బిందెలు కూడా కొట్టేసారు. ఖాళీ బిందెలు కూడా కొట్టేసారు, లేవు. ఇప్పుడు కుండలు కూడా లేవు. అట్లా అయిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. గుల్ల. ఇది ఎందుకు గుల్ల అయిందంటే, ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాలంటే ముందు ఒక ఇంటి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాలి. దాని గురించి చెప్తే ఈజీగా అర్థమవుతుందని నేను ఆ ఉదాహరణ తీసుకుంటున్నా. ఇది చెప్పే కన్నా ముందు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. మీ గలంగా మేము మాట్లాడతాం, మీ వాయిస్, మీ బాధలు మేము చెప్తాం. మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ బటన్ కూడా నొక్కండి, వీలైతే వీడియోని షేర్ కూడా చేయండి. ఇక ఏంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇక్కడ అప్పులు అని రాసిన అప్పుల గురించి తర్వాత కూడా మాట్లాడచ్చు మనం. ఎందుకంటే ఇప్పటికీ 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది గవర్నమెంట్. చేసి ఏం చేసిర్రు అని మాత్రం అడగకండి, ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు. వాళ్ళ దగ్గర ఒక కాలువ వదిలిరనుకో, ఆ కాలువ కోసం అప్పు చేసిరని చెప్పడానికి వస్తుంది. పలానా స్కీమ్ ఇచ్చిర్రనుకో, ఆ స్కీమ్ కోసం అప్పు చేసిరని చెప్పడానికి వస్తుంది. పలానా స్కూల్ కట్టిర్రనుకో, పలానా స్కూల్ కట్టిర్రు కాబట్టి అప్పు అయిందని చెప్పడానికి వస్తుంది. పలానా ప్రాజెక్ట్ కట్టిర్రనుకో, ప్రాజెక్ట్ కోసం వీళ్ళు అప్పు చేసిరని చెప్పడానికి వస్తుంది. ఏమీ లేవు, ప్రాజెక్టు లేవు, కాలువలు లేవు, బిల్డింగ్స్ లేవు, నిల్. మళ్ళీ 1,50,000 కోట్లు అప్పు అయింది. అట్లా కూడా 1,50,000 కోట్లు అప్పు చేశారు. రైట్, మనకు మార్చ్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్, మనకు జనవరి నుంచి డిసెంబర్ దాకా కదా. రాష్ట్ర ఆర్థికం మాత్రం మార్చ్ టు మార్చ్ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఫిబ్రవరి ఆల్రెడీ సగంలోకి వచ్చేసినాం, సగం దాటిపోయినాం, ఫిబ్రవరి 15 కూడా దాటిపోయినాం. ఇంకా మిగిలింది ఎంత ఈ ఆర్థిక సంవత్సరంలో, ఫైనాన్షియల్ ఇయర్లో. ఇంకా మార్చి ఒక్కటి ఫుల్ వేజ్ ఉంది, ఇక్కడ పైన 10 రోజులు ఉంది, 40 రోజులు మిగిలింది. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ బడ్జెట్ అంటే ఏం లేదు మన. అందుకే అంటే ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు ఏడిపోతుంది అంటే, ఎప్పుడైతే అనవసరమైన ఖర్చులు చేయడం, అనవసరమైన అప్పులు చేయడం, ఉన్నాయన్నీ అనవసరంగా ఖర్చు పెట్టడం, అట్లాంటి దాంతోనూ అప్పులపాలవుతుంది. రాష్ట్రం కూడా అట్లే అయింది. ఇప్పుడు ఏంది పరిస్థితి, చాలామంది కేసీఆర్ అప్పు చేయలేదా అని కూడా అడుగుతారు నన్ను చాలామంది. కేసీఆర్ అప్పుల గురించి చాలాసార్లు నేను చెప్పిన, అసెంబ్లీలో ముఖాముఖి చర్చలు జరిగినాయి. 3,80,00,000 అప్పులు చేసినామని చెప్పిండ్రు, ఏమేం కట్టించారో కూడా వాళ్ళు చెప్పిండ్రు. అది మా దానిలో కూడా వీడియో ఉంటుంది, చూడొచ్చు మీరు. తర్వాత ఇప్పుడు చూద్దాం ప్రస్తుత సిచ్యువేషన్. ఎందుకంటే మనం నిన్న ఏం తిన్నామో ఇవాళ గుర్తుంది, రేపే మర్చిపోతాం. కానీ ఈ లెక్కలు మాత్రం ఇప్పటివే. మన ఆర్థిక పరిస్థితి, మనం కట్టిన డబ్బులు, మనం ట్యాక్సులు కడుతున్నాం, మనకి ఏ హామీ అమలు చేస్తలేదు గవర్నమెంట్. అందుకే ఈ లెక్కలు చెప్పాలనుకున్నా. ఏంటంటే ముందు బడ్జెట్ గురించి మాట్లాడాలి. వీళ్ళు ఏం చెప్పారంటే బడ్జెట్ వాస్తవ బడ్జెట్. అంతకుముందు చెప్పిన అన్ని బిత్తిరి బడ్జెట్, అవన్నీ వాళ్ళు కావాలని చెప్పారు, లేని ఉన్నట్టు ఉన్నది లేవుడు చెప్పారు. మేము చెప్పేది మాత్రం వాస్తవం అని చెప్పారు. వీళ్ళ లెక్క ప్రకారం 2,21,242 కోట్లు రావాలి వీళ్ళకి ఇప్పటికి ఇన్కమ్ మొత్తం. ఇప్పటికి ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 1,23,815 1,23,815 రూపాయలు వచ్చింది. 815 కోట్లు వచ్చినాయి. అంటే ఎంత వచ్చినట్టు, ఇంకా నెలనే టైం ఉంది, పైన 10 రోజులు మిగిలింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 90% రావాలి. 2,21,000 అంటే 1,23,000 వచ్చినాయంటే దగ్గర 90,000 కోట్ల రూపాయలు పోయినాయి. దేనిలో పోయినా కూడా రేపిండు కాగు. అది 2023-24తో కూడా పోల్చిరు. వీళ్ళు ఏం చేసిరు అంటే, అంతకుముందు 24 డిసెంబర్, అప్పుడు 23 డిసెంబర్ నాటికి 63% వస్తే బడ్జెట్లో, ఇప్పుడు 50% వచ్చింది. అంటే 7% డౌన్ అయింది. 2023కు 24 ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని చెప్తుంది ఆ లెక్క. తర్వాత ట్యాక్స్ రెవెన్యూ, ఇంకో 1,64,397 రూపాయలు ట్యాక్స్ రెవెన్యూ వచ్చేది ఉంటే మొత్తం 1,12,000 వచ్చింది. దగ్గర 8,000 కోట్లు, ఇదొక 48 కోట్లు, దగ్గర 48,000 కోట్లు తక్కువ వచ్చింది. 68% ఇప్పుడు వచ్చింది, అంతకుముందు 72% వచ్చింది. మార్కులు ఎక్కువ వచ్చింది. అంతకుముందే బాగున్నది, ఇప్పుడు బాగాలేదని చెప్తుంది ఇది. ఇక ఎవరో చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు, కాగు చెప్పింది కదా.
జిఎస్టీ అంట, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 58,594 రూపీస్ వస్తుంది అనుకుంటే 42,657 రూపీస్ క్రోర్స్ వచ్చినాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్స్, మన భూములు ఇండ్లు రిజిస్ట్రేషన్లు. పొద్దుగాలు వేస్తే ఇట్లా అని రియల్ ఎస్టేట్ మొత్తం ఉప్పొంగిపోయింది. అక్కడ 4th సిటీ కడుతున్నాం, అక్కడ త్రిబుల్ కడుతున్నాం, అన్నీ పేక మేడలు ఇవన్నీ. ఆడ 4th సిటీ కట్టిర్రా వీళ్ళు, త్రిబుల్ చేసినరా వీళ్ళు, ఇప్పటిదాకా ఇంకా భూసేకరణ అయిపోలేదు. ఇంకా అవి చూపించేసి అయిపోయాయి రియల్ ఎస్టేట్, ఇంకా మొత్తం పొంగింది. అదంతా మా వీరుడు రేవంతుడి వల్లనే అని చెప్పేసి మల్లురవి అయినది అని చెప్తాడు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్కు మా రేవంతుడిని ఎందుకు పోతావో తెలియదు. మల్లురవి అయినది ఆయన ఏమైంది, 18,228 కోట్లు రావాల్సి ఉంటే ఒకసారి జూమ్ చేయబోయింది. ఒకసారి 18,228 కోట్ల రూపాయలు వస్తుందని పెట్టుకుంటే 5,821 కోట్లు వచ్చినాయి. 5,821. అంతకుముందు సారి 2023 డిసెంబర్ జనవరి వరకు, 24 జనవరి వరకు, అంటే అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు 63% వస్తే ఇప్పుడు 31% వచ్చినాయి. అంటే సగానికి సగం పడిపోయింది. 63, 31 అంటే సగం, ఆల్మోస్ట్ సగం. తర్వాత ల్యాండ్ రెవెన్యూ పోయింది. సేల్స్ ట్యాక్స్ 33,000 కోట్లు వస్తుంది కూడా 26,000 కోట్లు వచ్చింది. స్టేట్ ఎక్సైజ్ మందు కూడా తగ్గింది. ఎందుకు తగ్గదు? రియల్ ఎస్టేట్తో అన్ని లింకప్ అయి ఉంటాయి. రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ ఇల్లు కట్టుడు, అమ్ముడు, ప్లాట్ కొనుడు, అమ్ముడు, భూములు కొనుడు, అమ్ముడు కాదు. దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక ఇల్లు ఆగిపోతే 200 మంది పని పోతుంది అని బిల్డర్స్ చెప్తుంటారు. ప్లస్ దాని చుట్టూ చాలామంది ఛాయల మేతోళ్ళు, రొటేషన్, మార్కెట్లో రొటేషన్ ఆగిపోయింది తెలుసా? డబ్బుల రొటేషన్ ఆగిపోయింది. ఓ 10,000 అంటే ఇట్లా పడేసే వాళ్ళు ఎవరన్నా దోస్తులు. ఇప్పుడు 10,000 కాదు, 1,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళతో లేవంటే ఉంటాయి, కానీ రొటేషన్ లేదు. ఆయనకు వస్తూ ఉంటే ఆయన కూడా ఇస్తూ ఉంటాడు, మళ్ళీ మనకు వచ్చి మనం ఇస్తూ ఉంటాం, నడుస్తుంటుంది మార్కెట్. ఇప్పుడు ఏమైంది, ఆయన దగ్గర పెట్టుకున్న పైసలు ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే మళ్ళీ రొటేషన్ లేదు, ఆయనకు వస్తలేవు, మనకు కూడా వస్తలేవు అని సంగతి తెలుసు. మనకి ఇచ్చిన తర్వాత మనం ఇస్తామేమో తెలియదు. కాబట్టి చాలామంది అప్పులు ఇస్తలేరు. రొటేషన్ లేదు మార్కెట్లో. రొటేషన్, నాకు 4 పైసలు వస్తాయి కదా, నేను పోయి చాయ్ తాగుతా, నేను పోయి కొబ్బరి నూనె తాగుతా, నేను పోయి టిఫిన్ చేస్తా, పైసలు రొటేషన్ తిరుగుతూ ఉంటాయి. ఏడున్నాయి పైసలు? గవర్నమెంట్ ఫ్లోటింగ్ లేదు, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చారు, బంద్ చేసింది. జనాలు ఓన్గా సంపాదించుకునే రియల్ ఎస్టేట్ దందా కూడా లేకుండా చేసింది. అందుకనే ఇంత దారుణమైన సిచ్యువేషన్ వచ్చింది. ఇక ఏమున్నది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంట 35,000 కోట్ల రూపాయలు, 35,208 కోట్లు వస్తుంది అనుకుంటే 5,866 కోట్లు వచ్చింది. దగ్గర 30,000 కోట్ల రూపాయల నాన్ ట్యాక్స్ రెవెన్యూ తక్కువ వచ్చింది. ఇది అప్ టు జనవరి, ఇక్కడ చూడండి లెక్క కూడా ఉంటుంది. అప్ టు జనవరి ఇది మొత్తం. ఇంకో యాక్చువల్స్ అప్ టు జనవరి 2025. ఇక అంతకుముందు 2023-24 అంతకుముందు లెక్క ప్రకారం జనవరి వరకు, అంటే 2023 మార్చి నుంచి 2024 జనవరి వరకు 90% జిఎస్టీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తే ఇప్పుడు 16% వచ్చింది. ఎక్కడ 90%, ఎక్కడ 16%. కనీసం పాస్ మార్కులు కూడా వాళ్ళేది వీళ్ళకి, వీళ్ళకు. ఇంకా ఇట్లే మొత్తం ఏ లెక్కలు చూసినా మొత్తం మైనసే. లాస్ట్కి ఇక్కడ చూడండి, బడ్జెట్ 31,525 మైనస్, 36,530 రూపాయలు జనవరి వరకు ఉన్న మైనస్. అసలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఎప్పుడైనా ఎస్టిమేషన్కి 1,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు అటు ఇటు అయితేనే మొత్తం తారుమారు అయిపోతాయి లెక్కలు. అట్లాంటిది ఏకంగా 15,000 కోట్ల రూపాయలు మొత్తం తారుమారైంది. వస్తాయనుకున్న పైసలు రాలేదు అని అంటే 15,000 కోట్ల రూపాయలు అనుకుంటే ఇది ఎవరి గొప్పతనం అని చెప్పుకోవాలి, లేకపోతే ఎవరి చాతగాంతనం అని చెప్పుకోవాలి? తెలంగాణ ఆర్థిక పరిస్థితి కుప్పకూలిదని చెప్పుకోవాలి. ఈ కుప్పకూలానికి కారణం ఎవరంటే మీరే ఆలోచించండి. ఎవరికి పని లేకుండా అయింది. ఉన్నాయా పనులు? అడ్డాల మీద జనాలు విరిగిపోయినారు. పనులు లేక, పనులు వేసుకొని లేక అడ్డాల మీద జనం కనిపిస్తున్నారు. ఏదో గుంపులు కనిపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ నడిస్తే వాళ్ళకందరికి పని దొరుకుతుంది. వాళ్ళకు పని లేదు, కార్పెంటర్లకు పని లేదు, పెయింటర్లకు పని లేదు, పాలసీలింగ్ చేసేవాళ్ళకి పని లేదు, సున్నాలు వేసేవాళ్ళకి పని లేదు, గేర్లు చేసేవాళ్ళకి పని లేదు, బండలు వేసేవాళ్ళకి పని లేదు, ట్రాన్స్పోర్టేషన్కి పని లేదు, ఎవరికి పని లేకుండా అయింది. చూసాం కదా, ఒక బిల్డర్ కూడా ఆత్మహత్య చేసుకోవాలి అక్కడ, వేణుగోపాల్ రెడ్డి అని కొంపల్లిలా. ఇంకోతను నరసింహగౌడ అని ఇంకోతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళపల్లి ఆదిపట్ల దగ్గర మంగళపల్లి విలేజ్లో అప్పుల పాలయ్యి ప్లాట్లు అమ్మితే నెలకు 50,000 60,000 సంపాదించే ఒక చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకొని. ఎందుకు చచ్చిపోయాడు? ఎవరు పుణ్యం అది? వీళ్ళ పుణ్యమే. వీళ్ళ చేతగాంతనంతోన అట్లా అయిపోయింది. అసలు వీళ్ళు జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు, ఆదాయం నీళ్ళు అప్పులు ఫుల్ అని. వీళ్ళు ఇప్పటిదాకా అప్పులు కట్టినామన్నారు కదా,
ఎన్ని వేల కోట్లు కట్టిరయ్యా అప్పులు వీళ్ళు నెలకు 6,000 కోట్లు అని చెప్తారు లెక్క. 6,000 కోట్లు అంటే 72,000 కోట్లు. మేము తీసుకొచ్చిన అప్పు కన్నా మేము అప్పులే ఎక్కువ కట్టినామని చెప్తారు. కొన్ని పేపర్లు ఆ వార్తలు ఇంత పెద్దగా రాస్తారు. ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు కాబట్టి. చదువు వచ్చినోడు ఉంటే దవడ మీద ఒకటేస్తాడు. ఎందుకంటే కాగు రిపోర్ట్ ఇచ్చితే చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు ఇప్పటిదాకా కట్టింది ఎంత? ఇంకో ఇక్కడ చూడు ఎంత ఉంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ 22,056 కోట్లు. 22,000 కట్టిర్రు. ఇంకొక 2,000 కోట్లు 4,000 కోట్లు కడతారు. అంటే నెలకి ఎంత పడ్డట్టు? నెలకు వీళ్ళు కట్టింది 2,200 కోట్లు, 2,300 కోట్లు ఇంట్రెస్ట్లు అంతా కలిపి 2,200 కోట్లు కట్టినారు. చెప్పేది మాత్రం 6,000 కోట్లు. ఆ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తుంటాడు బట్టి విక్రమార్క. ఎందుకు చెప్తాడో ఆయనకి తెలవాలి. తర్వాత పెన్షన్స్ 14,153 కోట్లు ఇచ్చారు ఇప్పటి వరకు. పెన్షన్స్ 2,000 రూపాయలే కదా, 4,000 రూపాయలు చేయలే కదా. తర్వాత సబ్సిడీలు అంటే ఇవే ఈ కరెంటువి ఆడాడి ఇస్తారు కదా, గట్లాంటివి 11,000 కోట్లు ఇచ్చారట. తర్వాత శాలరీస్ వేజెస్ 35,555 కోట్లు గవర్నమెంట్ ఉద్యోగులకు పెన్షన్స్ శాలరీస్ వేజెస్ కింద ఇచ్చారు. ఇక ఈ చూడండి ఒకసారి ఈ పొడుగునయన్ని అప్పులు చేసినట్టు. ఏంది జనవరిలో 10,000 కోట్లు అప్పు చేసారు, డిసెంబర్లో 10,000 కోట్లు అప్పు చేసిండ్రు, ఈ నవంబర్లో అక్కడక్కడ చేసిండ్రు. ఇవన్నీ కూడా గ్యారెంటెడ్ అప్పులు. నాన్ గ్యారెంటీ అప్పులు వేరే ఉన్నాయి. మొన్ననే కదా 400 ఎకరాలు కోకపేట్ల భూమిని మొత్తం కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చిర్రు రైతులకు. రైతు భరోసా చేస్తామని రైతు భరోసా వేయలే, 10,000 కోట్లు నాకేసారు. తర్వాత ఇగో జూలైలో 10,392 కోట్లు. ఇక ఇట్లా మొత్తం అప్పులు మిగిలినాయి. ఆదాయం మాత్రం నిల్లయింది. ఆదాయం ఉంటే ఎవరికైనా ఏదైనా కొత్త పెన్షనో కొత్తగా ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటుండే. ఆదాయం లేదు, అప్పులు కూడా నిండిపోయినాయి. అప్పులు ఎక్కువైపోయినాయి. చేయాల్సిన దానికన్నా ఎక్కువ అప్పులు చేసింది గవర్నమెంట్. కాగ్ రిపోర్ట్ మట్టి చూసిన తర్వాత వీళ్ళ చాతగాంతనం అంతా కూడా కాగ్ రిపోర్ట్ ద్వారా బయటపడ్డది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.